తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ అంటే ఎవరైతే ప్రజలు కోరుకున్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాలని పైకి తేవాలనుకున్నామో ఆ తెలంగాణ ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ వచ్చేందుకు సంతోషిద్దాం, తర్వాత ఆ తెలంగాణను ఎట్లా మార్చుకుందాం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంది. కథనాల శత్రువుల కుత్తుకరణ వలీల ఉత్తరించిన బలోన్మత్తులేడిన భూమి, వీరులకు కానాచిరా తెలంగాణ, ధీరులకు మొగసాలరా, అబలేని దేశమును కబలించ తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును జోపి వీర రాజ్యతంత్రము నడిపిరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంభాలలో వెలయించి మించినది, అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరచింబెరా. కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు విరచించి పాల్కురికి ఆనాడేరా తెలంగాణ ప్రగతి బాటలు నేర్పేరా. శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతములో బసవన్న శివతత్వ పారవశ్యములోన ఉర్రూతలూగిందిరా తెలంగాణ వెల్లువై పొంగిందిరా. కవితలో విశ్రాంతి కాహిరిని పూరించి కమ్మ తెలుగున తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడేరా తెలంగాణ ప్రగతి బాటలు దీర్చెరా. భాషా వధునయన బాష్పతి ననగించ రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషివలుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. భూగర్భమున గనులు పొంగి పొరలు నదులు, శృంగార నవసతులు బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని చెప్పేసి రావెల్ల వెంకటరామారావు 1950 రాసిండు. అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ మొత్తం కూడా ఈ గడ్డ మొత్తం కూడా పోరాటాల చరిత్ర ఉన్నది. అందుకనే అప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆనాడు నిరంకుశత్వాన్ని ప్రశ్నించడానికి, దాన్ని మొత్తం కూడా ప్రారదోలడానికి జైలు జీవితాలు అనుభవించినరు. ఎంతోమంది రకరకాలుగా హింసించబడ్డరు. అందుకనే ఇక్కడ పుట్టినటువంటి నేలలో పుట్టినటువంటి ఎవరికైనా కానీ ఒక విప్లవం అనేటువంటి, ఒక ఉద్యమం అనేటువంటి లోపల అవన్నీ కూడా నాటుకొని పోతాయి. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డకు అటువంటి అస్తిత్వం ఉన్నది. తరతరాల దరిద్రాల కరువులతో కుంగి కుమిలి కష్టాలకు నష్టాలకు దీన జాతి దెబ్బతిన్న బొబ్బిలి వలె మేల్కొన్నది. అదే మాట పదే అనేస్తాను, కథం తొక్కి పదం పాడి అదే మాట అనేస్తాను. నీకు నుంచి హక్కు లేదు, నీకింకా దిక్కు లేదు, దిగిపొమ్మని నగారాలు కొడుతుంటే వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా అంటూ ఆనాడు నిరంకుశత్వాన్ని ప్రశ్నించింది ఈ గడ్డ. అయితే ఇప్పుడు కూడా అయితే ఏం జరుగుతూ ఉంది? మరి మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్కువ మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని బీసీలు అంటున్నారు. తీర్మానం బీసీలు అంటే మీరు బీసీలు ఒక్కరే వస్తారని చెప్పేసి కొంతమందికి, చాలా మందికి డౌట్ ఉన్నది. బీసీలు అంటే బిగ్ క్లాస్, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిగ్ క్లాస్. ఈ బిగ్ క్లాస్ లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా వస్తారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం దక్కాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇందాక జెండావిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది ఏది పార్టీ ప్రధాన కార్యాలయంలో. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూద్దాం. అంతకుముందు ఒకసారి మన ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శులు తర్వాత రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఒకసారి వాళ్ళని లైవ్లోకి తీసుకుందాం. ఎందుకంటే తెలంగాణ అసలు యాక్చువల్గా ఆయన ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిండు, తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే తెలంగాణ సాధించిన తర్వాత మరి పోరాటం ఆగిపోతుందా, ఉద్యమం ఆగిపోతుందా, ఇక్కడికి ఆగిపోతుందా అంటే లేదు, ఎక్కడికి వరకు వెళ్ళాలంటే అప్పుడు మరో ఉద్యమం స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని క్లియర్గా ఆనాడే చెప్పిండు. ఎందుకంటే అట్లా చెప్పడానికి కారణం ఏంటి అంటే తెలంగాణ వచ్చినంత మాత్రాన మొత్తం కూడా జీవితాలు మారిపో, సామాజిక తెలంగాణ రావాలి, ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఆ ఫలాలు అందాలే, అప్పుడే ఆ తెలంగాణకు సార్థకతమవుతుంది, ఆ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలంగా మారుతుంది, అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పిండు. కాబట్టి ఆ దిశగా అడుగులేస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రాష్ట్ర నాయకత్వం వచ్చింది. వట్టే జానయ్య యాదవ్ గారు, తర్వాత మన వేములవాడ మదన్ మోహనాచారి గారు, తర్వాత క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్ గారు,
తర్వాత నీరజ గౌడ్ గారు మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత చాలామంది నాయకులు వచ్చిండ్రు, ఆఫీస్ ఇన్ఛార్జ్, తర్వాత స్టేట్ సెక్రటరీ, అందరిగా అసలు యాక్చువల్గా రాష్ట్ర నాయకత్వం చాలామంది వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, తెలంగాణలో మార్పు చోటు చేసుకోవడానికి ఎటువంటి ప్రణాళికలు చేస్తుంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వచ్చిందే తప్ప ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు కోరుకున్నటువంటి తెలంగాణ నేటికి మరి మనకు అందలేదనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాల యొక్క ఆశలు ఆశయాలు మరి అమరుల సాక్షిగా సాధించబడతాయి అనేటటువంటి ఆలోచనతోని మరి పసి పిల్లల నుండి పండు ముసలి వరకు ఉద్యమ జెండా భుజాన వేసుకొని ఎంతోమంది అమరులై తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి 12 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి కూడా మరి నేటికి ఆ యొక్క అమరుల యొక్క ఆశలు ఆశయాలు మరి సిద్ధించకపోవటానికి గల కారణాలను కూడా మరి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పాటైనటువంటి తెలంగాణ మరి నిధులలో ఇవాళ అవినీతి పారుతూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా అవినీతిమయంగా మారినటువంటి సందర్భం. మరి నియామకాలు అంటే ఒకే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అందరికి కూడా నియామకాలు అందినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నిధులు నియామకాలు మరి మనకు అందకపోవడానికి గల కారణాలు మనం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా ముందుగా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి ఆవశ్యకత గురించి మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటటువంటి భవిష్యత్తు ఆలోచనను కూడా ఆనాడే ఈ సమాజానికి తెలియజేసినటువంటి సందర్భం. మరి వాళ్ళ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రవర్ణాల చేతిల్లో పెడితే మరి వాళ్ళ ఒక ఆయన నేను చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినని చెప్పుకొని మరి 10 సంవత్సరాలు అధికారాన్ని వాళ్ళ చేతిలో పెడితే మరి ఈ ప్రజల కోసం ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఎలాంటి నిర్ణయాలు చేయకపోగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా మరి దోచుకొని మరి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి. మరి వారిని పక్కకు పెట్టి మరి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధికారంలో తీసుకొస్తే మరి కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవటం మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలు మరి ఆలోచించాల్సినటువంటి సందర్భం. అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ వర్గాల యొక్క మరి కళలు సాకారం కావాలన్నా, మెజార్టీ వర్గాల యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు రావాలన్నా మరి ఈ సామాజిక తెలంగాణ ఏర్పాటుతోనే సాధ్యమనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి పెద్దలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి సామాజిక తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా జరుగుతున్నటువంటి పోరులు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం, ఏకమవుతున్నటువంటి సందర్భం మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలమైనటువంటి మనం మరి నేటికి విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు లేకపోవటానికి గల కారణాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మాస్టర్కి ఏదైతే ఉందో అధికారం అనేటటువంటి దానికి మనం 70-80 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి కూడా మరి మనమెంతో మనకంత అనేటటువంటి నినాదాన్ని మరి ఎక్కడ కూడా అమలు చేసినటువంటి చరిత్ర మరి ఈ పార్టీలకు లేదు. అందుకోసమే ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ రెడ్డి ఎలమ కమ్మ వర్గాల మరి అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసినాయి తప్ప ఏ ఒక్క చోట కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచనలను కానీ వాళ్ళ యొక్క అవసరాల కోసం పనిచేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్రం అంతా ఆలోచన చేసేటటువంటి దిశగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకే ఒక విషయం, ఇవాళ మనం అందరం ఐక్యమై మనమెంతో మనకంత అనేటటువంటి నినాదంతో మన ఓటు మనం వేసుకోవడంతో మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది అనేటటువంటి ఆకాంక్షతోని
మరి సాగుతున్నటువంటి పోరులో మరి అందరూ చేయి కలిపి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి వాస్తవంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటటువంటి అర్హత కానివ్వండి, జరుపుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలకు లేదు. మనం సామాజిక తెలంగాణ సాధించిన రోజు మాత్రమే మరి వాళ్ళ మన మెజారిటీ వర్గాలు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలు జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మొత్తానికి కూడా మరి పెద్ద ఎత్తున చైతన్యవంతులం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇవాళ ఏ రంగంలో ఏ రకంగా మన వర్గాలని అణచివేసిర్రు, ఏ రంగాల్లో మనకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉందో ఇవాళ అనేక సందర్భాల్లో తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాలు మనం చూస్తూ ఉన్నాం. ఆర్టీఈ 2009లో మరి మొదలైనటువంటిది నేటికి అమలు కాకపోవడం, మరి అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి వాళ్లకు వాళ్ళ మరి వారం రోజులు తిరగకముందే పార్లమెంట్ నుంచి మొదలు పెడితే రాష్ట్రాల్లోకి వచ్చి ఆ ఫలాలు వాళ్ళు ఉన్నటువంటి 10% పూర్తిగా ఇవాళ మన పిల్లల నోర్లు కొట్టి వాళ్ళు తీసుకుపోతున్నటువంటి ఉద్యోగ అవకాశాలని మరి ఇవన్నీ దక్కాలి అంటే మనం ఇవాళ కత్తులు పట్టుకొని కటాలు పట్టుకొని ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరి ఓటు చైతన్యం మన జాతుల యొక్క ఓట్లని మన జాతులకే వేసుకొని రెడ్డి ఎలమ కమ్మల్ని బహిష్కరించి మరి ఆ యొక్క ఓటు చైతన్యంతోనే రాజ్యాధికారాన్ని సాధించినప్పుడు మాత్రమే మరి ఆనాడు కలలు కన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలు కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక మంది అమరులైనటువంటి చరిత్ర మనది, అమరత్వం సాక్షిగా మరి వాళ్ళ ఆశయాలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది, ఈ సమాజం నుండి యువకుల మీద ఉందనేటటువంటి వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి భవిష్యత్ నిర్ణయాల మీద మీ అందరి సహకారం ఉండాలి. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో జూలై 5వ తారీఖున మరి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గాల యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా మరి భువనగిరిలో సభ ఏర్పాటు జరుగుతూ ఉంది. మరి ఆ సభకు పెద్ద ఎత్తున యువకులు, విద్యావంతులు, మేధావులు, కళాకారులు, కవులు వారి స్థాయిలో మరి ఆ యొక్క సభకు మద్దతు తెలిపి విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో 2029 అంతిమంగా అగ్రవర్ణ పాలకులను ఈ ప్రాంతం నుండి పారదోలి మరి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీలం రాజ్యాధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ చేయి కలిపి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి కలిసి రావాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఒకటే నిమిషం మాట్లాడండి, తక్కువ టైం ఉండదు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఈ రాష్ట్ర ప్రజల కళ, ఆకాంక్ష. ఎన్నో దశాబ్దాలుగా ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు త్యాగ ఫలితంగా ఈరోజు రాష్ట్రం మనకు ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రజల ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగుతాయని మనం అనుకున్నాం. కానీ ఆ ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి మరొక ఉద్యమానికి మనము మన రాష్ట్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు పూనుకున్నారు. దానికి మనమందరం చేయి కలిపి వారితో నిలబడి మన రాష్ట్ర, మన ప్రజలకు, మన జాతులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా ఈ అసమానతలు లేని రాజకీయ, ఆర్థిక పరమైన అసమానతలు లేని రాజ్యాన్ని నిర్మించుకోవటం కోసం వారి నాయకత్వంలో మనమందరం పనిచేస్తూ చివరిగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ మనం ముందుకు పోదామని, వారి నాయకత్వంలో పనిచేద్దామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేములవాడ మదన్ మోహనాచారి గారు. ఒక నిమిషం. ఓకే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో మరి అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మరి తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు అవుతుంది. మరి 9 సంవత్సరాలు ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణలో 9 సంవత్సరాలు మరి ఒక టీఆర్ఎస్ పార్టీ, ఒక నియంత పార్టీ మరి రాజ్యం వెళ్ళింది. ఆ తర్వాత
మరి కాంగ్రెస్ పార్టీ ఒక వెలమ ఒక రెడ్డిల పాలన వెలమల పాలనలోనే మనం సాధించుకున్న తెలంగాణ ఇప్పటివరకు గడిచిపోయింది. ఇప్పటివరకు ఏ సామాజిక వర్గానికైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు ఎక్కడ కూడా ఈ బెనిఫిట్ పొందిందన్న అవకాశాలు ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు కార్పొరేషన్లు అని అంటుండ్రు, దానికి నిధులు అంటుండ్రు, దానికి ఇప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా చాలా అన్ని కమ్యూనిటీస్కి నేను 200 కోట్లు ఇస్తున్నా, 500 కోట్లు ఇస్తున్నా, 1000 కోట్లు ఇస్తున్నా అని ఒక్క రూపాయి కూడా ఇయ్యని పరిస్థితి అప్పుడు మనం చూసినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏం చేస్తారు, ఆ వ్యవస్థకు ఒక కార్పొరేషన్ అంటే దాదాపు 50-60 కోట్లు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు ఆ గవర్నమెంట్కే పోతుంది. అవి మన సామాజిక వర్గాలకు అందవి. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ నడుస్తుంది. మన గవర్నమెంట్ రావాలి, మన బీసీల గవర్నమెంట్ రావాలి. 2029లో మన గవర్నమెంట్ రావాలి. అప్పుడే మనం అనుకునే అన్ని ఒకరిని అడగడం కాదు, మన హక్కులు మనమే సాధించుకుందాం. ఆ దిశగా మనం అందరం పనిచేసే అవసరం ఎంతైనా ఉంది. మరి మీరు కూడా అదే కోవలో మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ. జై. మాట్లాడతారా? ఒక నిమిషం తీసుకోండి, ఎక్కువ మాట్లాడకండి, ఒకటే నిమిషం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1200 మంది ప్రాణ త్యాగం చేసిన ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రాణత్యాగాలు చేసి కొన్ని వేల మంది పోలీసుల దెబ్బలకి కేసులకి మానసికంగా ఆర్థికంగా కృషించిపోయి అప్పటి పాలకుల యొక్క దుర్మార్గమైన పాలనకి ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రాణాలే కాదు జీవితాలే కోల్పోయిన తర్వాత ఈరోజు వచ్చిన తెలంగాణ కనుక మనం ఈ సందర్భంగా ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి అన్ని కుటుంబాల తల్లులకి కుటుంబ సభ్యులందరికీ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనం స్మరించుకొని నివాళులు అర్పించుకొని 2 విషయాలు మాట్లాడాలి. 2014లో తెలంగాణ కావాలి అని ఎప్పుడైతే మనం పోరాటం ప్రారంభించామో, ఏ వాదంతోనైతే పోరాటం ప్రారంభించామో వచ్చిన వెంటనే తెలంగాణ కొంతమంది స్వార్థ రాజకీయాలకి వారి యొక్క ఆర్థిక రాజకీయాలకి ఖతమైపోయింది తప్ప 60% మంది ఉన్న బీసీ వర్గాలకు మాత్రం ఎటువంటి ఫలితం లేకుండా ఇప్పటికి కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మల్లన్న గారు చెప్పినట్టుగా 500 సంవత్సరాలు వెనుకకు దోసేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కనుక అప్పుడు చాలామంది అంటూ ఉంటారు, రబ్బర్ చెప్పులు వేసుకొని ఎటువంటి ఆధారం లేని వాళ్ళు కూడా 20-30 వేల కోట్ల రూపాయలకు ఈరోజు తయారైనరు అంటే తెలంగాణ వల్ల ఎవరికి లాభం చేకూరింది, ఎవరు బాగుపడ్డారు, ఎవరి జీవితాలు బాగుపడ్డాయి, లెక్కలతో సహా మా మల్లన్న గారు రాష్ట్రం మొత్తానికి చెప్పిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కనుక మనకు కావాల్సింది ఏంటంటే సామాజిక తెలంగాణ, అందరికంటే ఎక్కువ మొత్తంలో ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఉద్దేశంతోనే ఈ ఒక కొత్త ఉద్యమాన్ని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా కొత్త ఉద్యమాన్ని మల్లన్న గారు ప్రారంభించడం జరిగింది. శ్రీకాంతాచారితో ప్రారంభించిన ఈ త్యాగం ఏదైతే ఉందో ఎప్పటికీ మర్చిపోము, తెలంగాణ ప్రజలు మర్చిపోము. మల్లన్న గారి సారథ్యంలో శ్రీకాంతాచారితో సహా 1200 మంది ప్రాణత్యాగాలు ఏదైతే చేశారో వాళ్ళందరూ కోరుకున్న తెలంగాణని తేవడానికి మొట్టమొదటి స్టెప్గా ఈరోజు మనం రాబోయే జూలై 5వ తారీఖున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో అతిపెద్ద భారీ బహిరంగ సభలో ఈ యొక్క ఆలోచనని ఆవిష్కారం చేయబోతున్నాం. కనుక 2029లో పక్కా రాబోయేది బీసీల ప్రభుత్వమే. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలతో కలుపుకొని 90% ఉన్న ఈ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయబోతున్నారు. కనుక ఈ ప్రయత్నంలో తెలంగాణ కోసం ఎవరెవరైతే ఏ విధంగా అయితే సహకారం అందించారో ఈ ప్రయత్నంలో మా జానన్న గారు చెప్పినట్టు కవులు, రచయితలు, కళాకారులు అందరూ తమ వంతుగా ఎక్కడ వీలైతే అక్కడ మీ సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ ఉద్యమానికి మీ యొక్క పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషమే అంతే.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు జయశంకర్ సార్ అన్నట్టు మరో ఉద్యమం తెలంగాణ వచ్చినాక కూడా మరో ఉద్యమం తప్పదని చెప్పి ఏదైతే జయశంకర్ సార్ మాట్లాడారో అదే ఉద్యమం ఇవాళ బీసీ అంటే మన బీసీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఆయన ఎప్పుడో గ్రహించి ఆ విషయాన్నే మరో ఉద్యమం తప్పదన్నట్టు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా కేసీఆర్ గారు 33% రిజర్వేషన్ ప్రకటిస్తా అని మరి ఈ చట్టాలు మనకు ఇది 50% మించి ఉండకూడదనే ఉద్దేశంతో మరి దాన్ని కాస్త 23% తీసుకొచ్చిన కేసీఆర్ 27% ఉన్న బీపీ మండల్ గారి రిజర్వేషన్ని తుంగలో దొక్కి 23% తీసుకొచ్చి తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి మనకు 17%కే వచ్చి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి చెల్లు అయ్యేటట్టు విధంగా మరి 17% రిజర్వేషన్ ఇచ్చినా సరే 56% పైగా మనకు మరి ఇవాళ 56% సర్పంచ్ ఎన్నికలకు వస్తే మున్సిపల్ ఎన్నికల్లో 85% మొత్తం బీసీ ఎస్టీ మైనార్టీ తోటి మనకు రావడం జరిగింది. మరి ఇంతకంటే మనకు సోయొచ్చినట్టే కదా, ఇంతకంటే ఎక్కువ ఇంకేముంది మనం కావాల్సింది. రేపు రాబోయే 2029లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న గారి నాయకత్వంలో తప్పకుండా ఒక బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు, కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం మాట్లాడతారా? ఓకే, చాలాసేపు మాట్లాడదు. న్యూస్ ఇది ఇది అయిపోయింది, సభ కాదు. శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ నమస్తే. రోజు ఒకరు మాట్లాడితే ప్రాబ్లం లేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, కళాకారులకు, ఉద్యమకారులకు, కర్షకులకు, సబండ వర్గాలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా టీఆర్పీ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న సందర్భంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఇంతవరకు సబ్బండ వర్గాలు, బహుజన వర్గాలు 90% ఉన్న వర్గాలు అసెంబ్లీ మెట్లు ఎక్కని కూడా కులాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలు ఏవైతే ఉంటాయో, ఏ రోజైతే ఆ మెట్లు ఎక్కుతావో అప్పుడు నిజమైన తెలంగాణ సాధించుకున్న వాళ్ళంగా అవుతామని చెప్పేసి ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రేపు జూలై 5వ తారీఖున వచ్చే నెల భారీ బహిరంగ సభ వనగూరులో జరగబోతుంది. తెలంగాణ ప్రజలారా, ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ఈ సభకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో రోజుల నుంచి అగ్రవర్ణాల వాళ్ళకు ఓట్లేసి మనము జస్ట్ ఒక ఓట్ల బానిసలుగా బతుకుతున్నాం తప్ప మనము పాలకులుగా మారడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే తీన్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టి పార్టీ ద్వారానే భువనగిరిలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలి, సబ్బండ వర్గాలు కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కాలనే సంకల్పంతోనే జూలై 5వ తారీఖున భువనగిరిలో భారీ ఎత్తున భారీ బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సభకు అటెండ్ అవుతూ ఈ విజయవంతంగా నడిపించాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇందాక అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఒకసారి అది చూద్దాం.
జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు కొనసాగిద్దాం 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 జై తెలంగాణ 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 అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు కొనసాగిద్దాం 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. చూసారు కదా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఆఫీస్లో జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. తర్వాత మొత్తం మీద తెలంగాణ ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే తెలంగాణలో మార్పు కావాలని కోరుకుంటున్నారు. అంటే ఏవైతే ఇప్పుడు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కాకుండా మార్పు రావాలి, తర్వాత ప్రజల జీవితాల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అట్టడుగు వర్గాలకు ఈ రాజ్యాధికారం అందినప్పుడు, ఆ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి గతంలోనే జయశంకర్ సార్ చెప్పిండు. ఆ జయశంకర్ సార్ చెప్పినటువంటి తెలంగాణ దిశగా అడుగులు పడాలని చెప్పేసి తీర్మానం భావిస్తూ ఉన్నాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావిస్తూ ఉంది.